హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ ఉంటుందిగా, ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారు. ఎందుకంటే నిన్న జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్లో 2 సీట్లు గెలిచారు. వీళ్ళకి అసలు తెలంగాణలో పోటీ చేసేటువంటి దమ్ము లేదు. అసలు వీళ్ళు ఎందుకు పోటీ చేశారో, వచ్చింది 0. ఇక్కడ అసలు ఒక ఓటే వచ్చింది, ఇంకో చోట 2 ఓట్లు వచ్చాయి, 9 ఓట్లు వచ్చాయి, 4 ఓట్లు వచ్చాయని చెప్పి సోషల్ మీడియాలో రచ్చలేపేస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసేటువంటి అర్హత వైఎస్ఆర్సీపీ పేటీఎంకి కానీ, ఆ బ్యాచ్కి కానీ, వైఎస్ఆర్సీపీకి కానీ ఒక వ్యక్తి అధికార ప్రతినిధిగా అనుకుంటా కానీ, ఆ పాషా అని చెప్పి జర్నలిస్ట్ అనుకుంటా, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడేమో. మరి నాకు తెలిసి అతను ఒకడు ఇంకా రెచ్చిపోతున్నాడు. వైఎస్ఆర్సీపీ సంబంధించి అతను ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడంటే సాక్షి మీడియాలో కూర్చొని కూడా మాట్లాడేస్తున్నాడు పాపం. ఇంకా నాకు తెలిసి నేను ఒక్కసారి కొన్ని చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యంగా జనసేన పార్టీ ఇక్కడ ఎలా పరిస్థితి ఉంది, గెలిచినటువంటి 2 స్థానాలు ఇదిగో ఆల్రెడీ చూసుండొచ్చు. నేరేడు చర్ల కోదాడకి సంబంధించినటువంటి నియోజకవర్గం, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి ఆమె గెలిచింది, విజయలక్ష్మి గారు ఆరూరి. అలాగే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ వార్డుకి అగ్గు సాగర్ అనే వ్యక్తి నిన్న గెలవడం జరిగింది. 2 సీట్లు గెలిచారు. కార్పొరేటర్లే, మున్సిపాలిటీలే కాదు, కార్పొరేటర్లే. ఇంకా మిగతాకి సంబంధించినటువంటి పరిస్థితులు ఒక్కసారి మీకు చూపిస్తా. ఇది తెలంగాణలో నిన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ పోటీ చేసినటువంటి వాటిలో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి 545 ఓట్లు వచ్చాయి, బీజేపీ పార్టీకి 507 ఓట్లు వచ్చాయి. మిగతా ఇక్కడ ముస్లిం పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ జేఎస్పీ పార్టీ 199. ఇక్కడ బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కి 545 వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి పార్టీకి 50 వచ్చాయి. జనసేన పార్టీ 3వ ప్లేస్ లో ఉంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకుంటే 3వ ప్లేస్ ఉంది. ఇక్కడ ఇంకా సోకాళ్ళు కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, కానీ వివరం సవరం ఉన్నది. వీళ్ళకి ఎలివేషన్స్ తప్ప పని చేత కాదు, సొల్లు చెప్పడం తప్ప పని విషయం మాత్రం వాళ్ళ దగ్గర ఉండదని చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఎవరు గెలిచారు? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీజేపీ పార్టీకి 161, జనసేన పార్టీకి 177, బీఆర్ఎస్ పార్టీకి 148. అంటే 2nd ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆ ప్లేస్ లో ఉంది. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, తెలంగాణలో కూడా చాలా బలంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కూడా 3rd ప్లేస్కి వచ్చింది. బీజేపీ పార్టీకి 3rd ప్లేస్ వచ్చింది. 2nd ప్లేసు జనసేన పార్టీకి వచ్చింది. 4th ప్లేసు బీఆర్ఎస్ పార్టీ, 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ ఏ నియోజకవర్గం అనేది కూడా ఇక్కడ మీకు అంతా మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా రాసింది. వార్డు సూర్యాపేట 2026, దీనికి సంబంధించి ఇదిగో ఇక్కడ ఇదిగో 380 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జనసేనకి 258 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి 66, బీజేపీ పార్టీకి 137. నిజంగా గనక మీరు ఆలోచించుంటే బీజేపీ గనక కలిసి ఉండుంటే, ఇక్కడ నిన్న నేను చెప్పాను, ఒక వీడియోలో కూడా చేశాను, బీజేపీ పార్టీ చాలా తప్పు చేసింది. జనసేన పార్టీని కలుపుకుని వెళ్ళుంటే బీజేపీ పార్టీ ఇంకొక 100 కార్పొరేటర్లను గెలిచేది. జనసేన పార్టీ మినిమం తన ప్రభావాన్ని ఒక 10 నుంచి 20 వరకు పెంచుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఒక మున్సిపాలిటీ అయినా సరే గెలిచేటువంటి సత్తా బీజేపీతో కలిసి చేసేటువంటి పని ఉండేది. కానీ ఇక్కడ జనసేననే తక్కువ అంచనా వేశారు బీజేపీ వాళ్ళు. పెద్ద మాటలు మాట్లాడలేదు, మాకు ఎవడో అవసరం లేదనేటువంటి మాటలు ఎంపీగా ఉండేటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, లేదంటే ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. దీనికి రిజల్ట్ ఇక్కడ చూసుకోండి. ఇకపోతే ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిస్తాను. ఇగో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 367, బీఆర్ఎస్ పార్టీకి 164, బీజేపీ పార్టీకి 268. ఇక్కడ ఇదిగో జనసేన పార్టీకి 279, బీజేపీ కన్నా ఎక్కువ వచ్చాయి, బీఆర్ఎస్ కన్నా ఎక్కువ వచ్చాయి. ఇలాంటివి మీరు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మామూలుగా చెప్పుకోవడం కాదు, ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగో జనసేనకి 241, కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుంది 931, బీజేపీకి 95, సిపిఐకి 32, బీఆర్ఎస్ పార్టీకి 474. అంటే 3వ ప్లేస్లో జనసేన పార్టీ ఉంది. ఇలాంటివి మీకు కొన్ని వందలు ఉన్నాయి ఇక్కడ, 1 కాదు 2 కాదు. ఇగో కాంగ్రెస్ పార్టీకి 380, ఇగో జనసేన 258. ఇంక ఇలా మీరు చూసుకుంటే కొన్ని ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ
ఒకటి ఎక్కడ సంగారెడ్డికి సంబంధించి ఒక ఓటే వచ్చింది, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో 9 మందో 10 మందో ఉన్నారంట, ఒక ఓటే వచ్చిందంట అని చెప్పి సోకాల్డ్ జర్నలిస్ట్ ముసుగులో లేదంటే అధికార ప్రతినిధిగా మారిపోయి వైఎస్ఆర్సీపీకి పాషా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా. ఇదిగో ఆయన చెప్పినటువంటిది. సంగారెడ్డి ఇదిగో 4వ వార్డు జనసేన పార్టీ తరపున పోటీ చేశారు నడిమేటి సాయి కుమార్. ఈయనకి ఇదిగో అఫీషియల్ గా వెబ్సైట్ లో ఉంది. సంగారెడ్డి 4వ వార్డు వచ్చినటువంటి ఓట్లు ఎంత? నడిమేటి సాయి కుమార్ జేఎస్పీ 99 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి 448 వచ్చాయి, కాంగ్రెస్ కి 481 వచ్చాయి, బీజేపీకి 80 వచ్చాయి, ఎంఐఎంకి 137 వచ్చాయి. అంటే మీకు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ పొజిషన్ లో ఉంది, థర్డ్ పొజిషన్ లో ఎంఐఎం ఉంది, ఫోర్త్ పొజిషన్ లో బీజేపీ కన్నా ముందు 99 ఓట్లు వచ్చాయి. మరి వాళ్ళు పెట్టినటువంటి ఒక ఓటు ఎలా వచ్చింది? అవి కూడా ఫేక్, అవి కూడా వాళ్ళు ఎలివేషన్స్ కోసం ఏఐ జనరేటెడ్ చేసుకోవడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇలాంటివి వీళ్ళకి ఇంతే, ఇలా ఎలివేషన్స్ ఇచ్చుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇకపోతే ఇగో మీరు ఇవన్నీ చూసుకుంటే అన్ని అవే ఉంటాయి. దేంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో చాలా క్లారిటీగా చూసుకోవచ్చు. బీజేపీ గెలిచింది, మిగతా నియోజకవర్గాలు జనసేన పార్టీ 199, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇతను కళ్ళు లేనటువంటి వ్యక్తి, ఇతని పేరు నాకు తెలుసు, ఆయన పేరేంటి వీరేష్. ఈయనకి 200 ఓట్లు వచ్చాయట. ఈయనకి 200 ఓట్లు వచ్చాయి, ₹1 ఖర్చు పెట్టకుండా. ఇక్కడ మీరు పోటీ చేసినటువంటి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో 336లో ఎన్ని జనసేన గెలిచిందో, ఎన్ని ఓడిపోయిందో, ఎన్ని సెకండ్ ప్లేస్ వచ్చినాయో, ఎన్ని థర్డ్ ప్లేస్ వచ్చినాయో ఇవన్నీ పక్కన పెడితే అన్నిటిలో కూడా ఎక్కడా రూపాయి పంచకుండా, ఒక బిర్యానీ ఇవ్వకుండా, వెనకాల తిరిగిన వాళ్ళకి కనీసం పెట్రోల్ కొట్టించకుండా, వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి ఇంత భారీ ఎత్తున ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాకుండా అక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే కొంతమంది ప్రచారం చేస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో వచ్చి ఇక్కడికి వచ్చి సరిగ్గా ప్రచారం కూడా చేయకుండా ఇక్కడ వస్తే వచ్చినటువంటి బలం ఇది. ఇంకా పేటీఎం బ్యాచ్ గురించి మాట్లాడదాం. పేటీఎం బ్యాచ్ రెచ్చిపోతున్నారు కదా, ఎలివేషన్స్ ఇచ్చేసుకుంటున్నారు కదా. మీరు ఇక్కడికి వచ్చి పోటీ చేయలేదు, మీకు ఎందుకురా సొల్లు కవర్లును సొల్లు మాటలను? ఇక్కడికి వచ్చి పోటీ చేసే దమ్మే లేదు మీకు. బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేషనల్ లెవెల్లో విచ్చలవిడిగా మీకు సపోర్ట్గా నిలిచేటువంటి పార్టీ ఆంధ్రాకి వెళ్ళి పోటీ చేసేటువంటి దమ్ము ఆ పార్టీకి లేదు. అక్కడ పోటీ చేసి మా తాతల్ని ముత్తాతల రాజకీయాల నుంచి కొన్ని 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి చేస్తున్నామని చెప్పుకునేటువంటి విర్రవీగి మీరు, కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించినటువంటి మీరు తెలంగాణలో వచ్చి పోటీ చేయడానికే మీకు ఉచ్చబడుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు 2019లో. రేవంత్ రెడ్డి గారి గెలుపుకి ఆయన ఓట్లు చీలికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారి మల్కాజ్గిరిలో పోటీ చేయడం వల్ల, ఆయన ఓట్లు చీల్చడం వల్ల రేవంత్ రెడ్డి గారు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు ఓడిపోయాడు. ఆలోచించుకోవాలి, మనం ఏదన్నా మాట్లాడితే తెలుసుకోవాలి. తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో సోషల్ మీడియాలో ఎలివేషన్స్ తప్ప మన దగ్గర విషయం లేదు, మన దగ్గర పస లేదు. ఇక్కడికి వచ్చి పోటీ చేసేటువంటి దమ్ము ధైర్యం లేదు. మనం మాత్రం ఎలివేషన్స్ ఇచ్చేస్తాం. అర్థమైందా? మీరు ఇక్కడికి వచ్చి పోటీ చేసి అప్పుడు మనం మాట్లాడాలి, అప్పుడు చెప్పాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళకి తక్కువ వచ్చినా, కుకట్పల్లి ఏరియాలో 40,000 ఓట్లు దగ్గర వచ్చినా, మిగతా చోట్ల సరిగ్గా రాకపోయినా పోటీ చేశారు, చేస్తున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అని లేకుండా అన్నిటికీ పోటీ చేస్తున్నారు. మరి మనం ఏం చేసాం, మనం ఏం పీకాం అనేది కూడా చూసుకోవాలి. పేటీఎం పప్పీస్ మీరు అక్కడ ఆగిపోయారు. మీరు ఎలివేషన్స్ ఇచ్చుకోవడం తప్ప విషయం లేదనేటువంటి మాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ కొన్ని వేల కోట్లు డబ్బులు పెట్టి గెలవటం కాదు, ఇక్కడ సింగిల్ ఓటుకు మీరు వచ్చి గెలిచి చూపించండి. అసలు పోటీ చేసేటువంటి దమ్మే ధైర్యమే లేదే. మీకు గుర్తుందో లేదో, అడుగు పెట్టాలంటేనే ఉచ్చబోసుకుని ట్రైన్ల వెనకాల రాళ్లతో దాళ్లు చేసి పంపించారు, గుర్తుందా? అవి గుర్తు చేసుకుంటే మీకు ఇది పడుతుంది, మీకు మీ నాయకుడికి. మనకెందుకయ్యా ఎలివేషన్స్ చెప్పు. పేటీఎం బ్యాచ్కి కొంత తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది, తెలుసుకోండి.